ప్రభునందు మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలు. ప్రియమైన వారలారా, ఈ మధ్య కాలంలో తండ్రి కూతురు ఒక పాస్టర్ అనే షార్ట్ ఫిలింలో కరుణాకర్ సుగ్గున క్రైస్తవ్యానికి చాలా వ్యతిరేకమైన వాటిని అందులో చిత్రీకరించారు. దాని గురించి క్రైస్తవులైన మేము కౌంటర్స్ ఇస్తూనే ఉన్నాం. తండ్రి కూతురు అనే షార్ట్ ఫిలిం మొదలైనప్పటి నుంచి అందులో నటించిన ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి గారు అని ఆమె పేరు మాకు తెలిసింది. అయితే ఈ శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆమెను కూర్చోబట్టి బైబిల్ గురించి ఆమెతో ఇంటర్వ్యూస్ చేయడము ఈ కరుణాకర్ సుగ్గున యూట్యూబ్ ఛానల్లో మనం చూస్తూనే ఉన్నాం. అయితే బైబిల్ని దూషిస్తూ బైబిల్కి వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడినప్పటికీ కూడా క్రైస్తవులైన మేమంతా కూడా క్రీస్తుని విశ్వసించిన వారందరూ కూడా తమకున్న యూట్యూబ్ ఛానల్ దగ్గరికి వచ్చి కరుణాకర్ సుగ్గున మాట్లాడిన ప్రతిదానికి సమాధానం చెబుతూ కరుణాకర్ సుగ్గున ఎవరి గురించి మాట్లాడారు అని వీడియోను చూసి గమనిద్దాం. అటువలనే పెండ్లి గాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రరాండ్రయై యుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు గాని పెండ్లి అయినది భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. మీకు అర్థమైందా ఈ గ్రాంధిక భాష? పెళ్లి గాని కన్యకలంట ప్రభు గురించి ఆలోచిస్తున్నారంట. పెళ్ళైన స్త్రీ భర్తను ఎలాగో సంతోషపెట్టాలి అని ఆలోచిస్తున్నారంట. ఈయనకి హ్యూమన్ సైకాలజీ తెలియదు. పెళ్లి గాని కన్యకలు ప్రభు గురించి ఆలోచిస్తారా? మీ సినిమాలో మనకు చాలా పాటలు ఉంటాయి. మాఘ మాసం ఎప్పుడు వస్తుందో, మౌన రాగాలెన్ని నాళ్ళు, సిరిమల్లె పువ్వా నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాట వస్తాడే. ఇట్లా పెళ్లి కాని అమ్మాయిలు కాబోయే భర్త గురించి ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఆ కాలమైనా ఈ కాలమైనా, ఆ కాలమైనా ఈ కాలమైనా, ఆ కాలమైనా ఈ కాలమైనా, అప్పుడు మనుషులే ఇప్పుడు మనుషులే, అప్పుడు వాళ్ళకున్నది హార్మోన్లు ఇప్పుడు వీళ్ళకున్నది హార్మోన్లే. కాబట్టి ఆలోచనలో పెద్దగా తేడాలే ఉండవు. అప్పుడు వాళ్ళకున్నది హార్మోన్లు ఇప్పుడు వీళ్ళకున్నది హార్మోన్లే. కాబట్టి ఆలోచనలో పెద్దగా తేడాలే ఉండవు. పెళ్లి కాని స్త్రీలు కాబోయే భర్త గురించి, పెళ్లి కాని స్త్రీలు కాబోయే భర్త గురించి, పెళ్లి కాని స్త్రీలు కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి ఊహాలోకల్లో తేలిపోతూ ఉంటారు. ఊహాలోకల్లో తేలిపోతూ ఉంటారు. ఊహాలోకల్లో తేలిపోతూ ఉంటారు. చూశారు కదా, కరుణాకర్ సుగ్గున దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే స్త్రీల ప్రస్తావన చేస్తూ పెళ్లి కాని స్త్రీల గురించి మాట్లాడుతూ, పెళ్లి కాని స్త్రీలు ప్రభు గురించి ఆలోచిస్తారా? పెళ్లి కాని స్త్రీల యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? పౌలు గారి గురించి కూడా మాట్లాడుతూ, పౌలు గారికి ఈ పెళ్లి కాని స్త్రీల గురించి తెలుసా? ఆయనకు హ్యూమన్ సైకాలజీ తెలుసా అని మాట్లాడుతున్నాడు. ఎంతగా మాట్లాడుతున్నాడంటే బైబిల్లో ఉన్న స్త్రీలను అవమానపరుస్తున్నాడు అని అనుకుంటే మీ పొరపాటు అది. మరలా అంటాడు, ఆ రోజున్న స్త్రీలకు ఉండే హార్మోన్లు ఒకటే, ఈ రోజు ఉండే స్త్రీలకు ఉన్న హార్మోన్లు ఒకటే అని వ్యంగ్యంగా భారతదేశ స్త్రీల గురించి సినిమా పాటలు పాడుతున్నాడు. భారతదేశంలో ఉన్న పెళ్లి కాని స్త్రీలందరూ ఎలాంటి ద్వారాన్ని కలిగి ఉంటారు అని వారి గురించి మాట్లాడుతూ సినిమా పాటల్లో చూయించినట్టుగా, సినిమాల్లో చూయించినట్టుగానే తమకు కాబోయే వరుడు గురించి ఊహాలోకంలో తేలియాడుతుంటారంట. అంటే స్త్రీలకు ఆ ఊహాలోకంలో తప్ప వేరే ఆలోచన లేదు అన్నట్టుగా ఈ కరుణాకర్ సుగ్గున మాట్లాడాడు. మన ఇంట్లో ఉన్న ప్రతి చెల్లి గురించి, మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క గురించి, మన ఇంట్లో ఉండే మన బిడ్డల గురించి, ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నాడు ఈ కరుణాకర్ సుగ్గున. పెళ్లి కాని వారు ప్రభు గురించి ఆలోచిస్తారా? అంటే పెళ్లి కాని వారికి దైవ భక్తి ఉంటుందా? పెళ్లి కాని వారి ఆలోచన మొత్తం ఎలా ఉంటుంది అంటే తమకు కాబోయే వరుడు గురించి మాత్రమే ఉంటుంది. తమకు కాబోయే వరుడు ఎలాంటి వాడు, ఇప్పుడు నా వరుడు ఏం చేస్తుంటాడు, నా వరుడు ఎలాంటి వాడు అని మహిళలను అవమానపరిచేటట్టుగా అతని పాటలు, అతని మాటలు ఉన్నాయి. ఈ మాటలన్నీ ఎవరితో మాట్లాడారు అంటే ముందుగా శ్రీలక్ష్మిని కూర్చోబెట్టుకొని, ఈ శ్రీలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఈమె కూడా ఒక ఆడబిడ్డ అన్నది మర్చిపోయి వాడు చేస్తున్న ప్రతి వ్యంగ్యమైన మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుతుంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా, వాడు మాట్లాడుతుంటే ఈమె ఎలాంటి ముసిముసి నవ్వులు నవ్వుతుందో. తల్లి, ఆ మాటల్లో నిన్ను కూడా అవమానపరిచాడు అన్నది నువ్వు గుర్తుపెట్టుకో. బైబిల్లో ఉండే స్త్రీలను అవమానపరిచాడు అని మీరు అనుకుంటే తప్పు. ఈరోజు ప్రతి యవ్వన స్త్రీకి, ప్రతి పెళ్లి కాని స్త్రీకి ఈ కరుణాకర్ సుగ్గునగాడు మాట్లాడిన ప్రతి మాట వర్తిస్తుంది. భారతదేశంలో ఉండే ప్రతి స్త్రీ యొక్క తలంపులను ఈ కరుణాకర్ సుగ్గునగాడు తన మాటలతో కించపరిచాడు, తన మాటలతో అవమానపరిచాడు.
ప్రియమైన హైందవ సహోదరులారా, ప్రియమైన హైందవ పీఠాధిపతులారా, నా ప్రియమైన హైందవ పూజారులారా, నా ప్రియమైన హైందవ శివశక్తి ఫాలోవర్స్లారా, వాడు మాట్లాడుతున్న ప్రతి మాట మీ చెల్లికి మాట్లాడుతున్నాడని అనిపించట్లేదా? మీ చెల్లిని అవమానపరుస్తున్నాడు అనిపించట్లేదా? మీ అక్కను అవమానపరుస్తున్నాడు అనిపించలేదా? మన ఇంట్లో ఉండి మన ఆడబిడ్డలను అవమానపరుస్తున్నాడని మీకు అనిపించలేదా? మీరు మతోన్మాదులు కాబట్టి, మతోన్మాదంతో మీరు పెట్టిరేగిపోతున్నారు కాబట్టి క్రైస్తవ్యం పైన సినిమా తీశాడు రైటే, మీకు హ్యాపీగా ఉండొచ్చు. కానీ మీ ఇంట్లో ఉండే ఆడబిడ్డలను కూడా వాడు అవమానపరిచేటట్టుగా మాట్లాడారు. అరే కరుణాకర్ సుగ్గున, మీ ఇంట్లో కూడా చెల్లి ఉంటుంది, మీ ఇంట్లో కూడా అక్క వాళ్ళు ఉంటారు. వారు కూడా పెళ్లి కాకముందు తమకు కాబోయే వరుడు గురించి మాత్రమే ఆలోచించారా? తమ కెరీర్ గురించి ఆలోచించలేదా? భారతదేశం గురించి ఆలోచించలేదా? భారతదేశాన్ని ఉన్నత శిఖరాలపైన కూర్చోబెట్టాలని ఏ ఆడస్త్రీ పెళ్లి కాకముందు ఆలోచించలేదా? భారతదేశ స్త్రీల పట్ల మర్యాదత్వం లేదు. భారతదేశానికి స్త్రీలు ఎంతో ఖ్యాతిని గడించారన్నది నీకు తెలుసా? వీరంతా ఖ్యాతిని గడించిన స్త్రీలందరూ పెళ్లి కాకముందే తమ యవ్వన ప్రాయాన్ని భారతదేశానికి అర్పించారన్నది నీకు తెలుసారా? భారతదేశం కోసము తమ ఆనందాలను కూడా త్యాగం చేసి ఎంతోమంది స్త్రీలు ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ శిఖరాలపైన నిలబెట్టారు. ఈ చరిత్ర ఎవరిది? పెళ్లి కాని యవ్వన స్త్రీలది. నీకు తెలుసా? ఎప్పుడు చూసినా స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడము. నీ చిత్రాలలో, నీ షార్ట్ ఫిలింలో స్త్రీల గురించి ఎలా తీస్తున్నావురా? ఇదేనా నీ మత గ్రంథాలు నీకు నేర్పించేది? ఇదేనా నీ మత గ్రంథాలు నీకు బోధించేది? ఇదేనా నీ మత గ్రంథాలలో ఉండే సారం? ఇదేనా? వీనిని మీరు పెంచి పోషిస్తున్నారు కాబట్టి మీరు పెంచి పోషించిన వీడే మీ స్త్రీల గురించే అసభ్యకరంగా మాట్లాడాడు. వాడి మాటల్లో ఉన్న నీతి ఏమంటే నిన్ను కూడా అందులో మెన్షన్ చేస్తున్నాడు అన్నది నీకు తెలియట్లేదా? ఎంత అమాయకరాలుగా మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ గురించి మాట్లాడడం, ఫస్ట్ నీ గురించి వాడు మాట్లాడుతున్నాడు. నిన్ను ముందు కూర్చోబెట్టుకొని నిన్ను అవమానానికి గురి చేస్తున్నాడని అమాయకత్వంలో నుండి బయటికి రా తల్లి. భారతదేశంలో పెళ్లి కాని స్త్రీలు భారతదేశ పేరును అత్యున్నత శిఖరాలపైన ఎలా నిలబెట్టారు అన్నది నీకు ఎవిడెన్స్తో సహా చూపిస్తాను. పెళ్లి కాని స్త్రీలు తమ భర్తల కోసమే మాట్లాడతారు, తమ భర్తల కోసమే థింక్ చేస్తారు, తమ భర్తల కోసం మాత్రమే ఆలోచిస్తారని నీ ఆలోచన తప్పు అని తొక్కి చెప్పి, ఇదిగో భారతదేశంలో ఉండే పెళ్లి కాని స్త్రీలు, పెళ్లి కాని యవ్వన స్త్రీలు తన యవ్వనాన్ని భారతదేశం కోసం, భారతదేశ ప్రతిష్ట కోసం ఎంతగా ఉపయోగించారన్నది నీకు చరిత్ర ఆధారాలతో నిరూపిస్తాను. చూడు, మనకు తెలిసిన ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు పిటి ఉష. మన భారతదేశం ఆమెకు పరుగుల రాణి అని పేరు ఇచ్చింది. పిటి ఉష, ఈమె గురించి నీకు తెలియకపోతే వికీపీడియాలో చూడు. తన యవ్వన ప్రాయంలో తన యవ్వనాన్ని తన వరుడు కోసం ఆలోచించకుండా నా భారతదేశంలో నేను పుట్టాను కనుక నా భారతదేశానికి నేను ఏమి ఇవ్వాలి అని తన ఆలోచనలో భారతదేశం గురించి మాత్రమే ఆలోచించింది. భారతదేశానికి ఎన్ని పథకాలు తీసుకొచ్చింది? సుమారుగా 101 పథకాన్ని భారతదేశానికి తీసుకొచ్చింది. నీకు స్క్రీన్ పైన ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సహా చూపిస్తాను. భారతదేశానికి ఎన్నో విజయాలు సాధించిన మొట్టమొదటి అథ్లెటిక్ మహిళగా పిటి ఉష పేరు భారతదేశ చరిత్రలో లిఖింపబడింది. ఎప్పుడు తన యవ్వన కాలంలో, తన పెళ్లి కాని యవ్వన కాలంలోనే నీవన్నట్టుగా వరుడు కోసం ఆలోచించకుండా దేశ ప్రతిష్ట కోసం ఆలోచించి దేశ ప్రతిష్టని ప్రపంచ దేశాలు నిలబెట్టిన ఘనత ఎవరికి ఉంది అంటే పిటి ఉష పరుగుల రాణికి ఉందన్నది నీకు తెలియాలి. ఆమె సాధించిన పథకాలు, ఆమె సాధించిన విజయాలు భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలపై నిలబెట్టిందన్నది నీకు తెలుసా? ఈమె పెళ్లి కాకముందే ఎన్నో విజయాలను భారతదేశానికి అర్పించింది, భారతదేశానికి తీసుకొచ్చింది. ఇలాంటి చరిత్ర కలిగిన భారత స్త్రీల పట్ల నువ్వు ఎలాంటి భాష మాట్లాడావు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఇలాంటి ఆలోచన కలిగిన ఈ మత ఛాందసవాద శక్తిని మీరు ఇప్పటికైనా గ్రహించి వీడిని తొక్కి కింద పాడేయకపోతే, ఈరోజు మన ఆడబిడ్డల గురించి మాట్లాడారు, మన ఆడబిడ్డల్ని తన దగ్గరకు తీసుకురమ్మన్నా అంటాడు వీడు. జాగ్రత్తగా వినాలి. మరొక స్త్రీ గురించి మాట్లాడితే అశ్విని నాచప్ప. మీ అందరికీ తెలుసు, కర్ణాటకలో పుట్టింది ఈమె, అశ్విని నాచప్ప. ఈమె భారతదేశం కోసం ఏం చేసింది? తన యవ్వన కాలంలో తన యవ్వనాన్ని వీడన్నట్టుగా ఈ క్రూర మృగం అన్నట్టుగా తమ వరుడు కోసం ఈమె
ఊహాలోకంలో తేలియాడిందా? భారతదేశ చరిత్రను ప్రపంచ దేశాలలో ఎగరవేసిందా అన్నది ఈ అశ్విని నాచప్ప గురించి చూద్దాం. మీకు ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంటుంది, ఖచ్చితంగా మీరు చూడండి. అశ్విని నాచప్ప భారతదేశానికి ఎంత కీర్తిని గడించి పెట్టింది అన్నది మనం చూస్తే, అశ్విని నాచప్ప 1967 అక్టోబర్ 21వ తారీఖున భారతదేశ గడ్డపైన తన జననం జరిగింది. ఈమె పెళ్లి చేసుకున్న తేదీని కూడా నేను మెన్షన్ చేస్తున్నాను. 1994వ సంవత్సరంలో ఈమె అశ్విని నాచప్ప పెళ్లి చేసుకుంది. అయితే ఈ మధ్య కాలంలో పుట్టినప్పటి నుంచి 1994లో ఆమె వివాహం చేసుకుంది కదా. ఈ వివాహానికి ముందు ఆమె భారతదేశానికి ఎలాంటి విజయాలు సాధించి పెట్టింది, భారతదేశానికి ఎలాంటి కీర్తి తీసుకొచ్చింది అన్నది మనం ఒకసారి చూస్తే, మీరు కూడా చూడండి, స్క్రీన్ పైన వస్తుంటుంది, మీరు కూడా చూడండి. ఈమె అథ్లెటిక్ అంటే పరుగు పందెంలో మహారాణి. గుర్తుపెట్టుకోవాలి. అరే కరుణాకర్, నువ్వు ఖచ్చితంగా చూడాలిరా. భారతదేశంలో ఉండే స్త్రీల గురించి మాట్లాడుతున్నాను, పెళ్లి కాని స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. ఈమె 1984లో నేపాల్లో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో 2 సిల్వర్ పతకాలను భారతదేశానికి తీసుకొచ్చింది పెళ్లి కాని సమయంలో. అదే 1986లో బంగ్లాదేశ్తో జరిగిన దానిలో మరలా 2 సిల్వర్ పతకాలను తీసుకొచ్చింది. 1988వ సంవత్సరంలో పాకిస్తాన్లో జరిగిన అథ్లెటిక్ పోటీల్లో భారతదేశానికి 3 గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన ఘనత అశ్విని నాచప్ప. పెళ్లి కాని సమయంలోనే, పెళ్లి కాని వయసులోనే ప్రపంచ దేశాలపైన భారతదేశ జెండాను రెపరెపలాడించింది. అలాగే 1986లో సౌత్ కొరియాలో జరిగిన లాంగ్ జంప్ పోటీలో 6వ స్థానాన్ని దక్కించుకుంది అశ్విని నాచప్ప. 1990లో పెళ్ళి అవ్వలేదప్పటికీ 1990లో చైనాలో జరిగిన అథ్లెటిక్ కాంపిటీషన్లో 4x400 మీటర్స్లో సిల్వర్ మెడల్ని సాధించింది అశ్విని నాచప్ప. ఈమెకు ముందు ఉన్న అథ్లెటిక్ ఎవరు అంటే భారతదేశంలోనే పరుగుల రాణిగా పిలువబడుతున్న పిటి ఉష గారిని తన పరుగు పందెంలో ఓడించి 1988వ సంవత్సరంలో అర్జున అవార్డును సొంతం చేసుకున్న పెళ్లి కాని యవ్వన స్త్రీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 1988లో అంటే అప్పటికు తనకు పెళ్ళి అవ్వలేదు. పెళ్లి కాకముందే భారతదేశంలో ఉండే అర్జున అవార్డును తను సొంతం చేసుకుంది. ఇలాంటి భారతదేశంలో ఎంతోమంది వీర నారీల గురించి రాయబడితే, ఇంతమంది వీర నారులు తన యవ్వన కాలాన్ని భారతదేశం కోసమే అర్పిస్తే ఏం మాట్లాడుతున్నావురా కుక్క? కామపు ఆలోచనతో నిండిన నీ ఆలోచనలను బయటికి తీసి కిందేసి తొక్కేవాడే క్రైస్తవుడు అన్నది నేను గుర్తుపెట్టుకోవాలి. కరుణం మల్లీశ్వరి, ఈమె ఎవరో కూడా నీకు తెలియకుంటుంది. కరుణం మల్లీశ్వరి భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్లో ఎన్నో పథకాలను సాధించిన మహిళ వెయిట్ లిఫ్టింగ్. కరుణం మల్లీశ్వరి అనే ఈమె యొక్క రికార్డ్స్ మనం పరిశీలిస్తే, ఈమె భారతదేశంలో వెయిట్ లిఫ్టర్, మహిళా విభాగంలో వెయిట్ లిఫ్టర్ అన్నది గుర్తుపెట్టుకోవాలి ఎవరే కరుణాకర్. తన యవ్వన కాలంలో భారతదేశానికి ఎన్ని విజయాలు సాధించి పెట్టింది. నీవన్నట్టుగానే తన యవ్వన కాలంలో భారతదేశ స్త్రీలు కానీ, ప్రపంచ దేశాల స్త్రీలు కానీ ఎవరి గురించి ఆలోచిస్తారు? అప్పుడు ఉండే స్త్రీల హార్మోన్లు ఒకటే, ఇప్పుడు ఉండే స్త్రీల హార్మోన్లు ఒకటే అన్నావు కదా. అరే నువ్వు చెప్పింది తప్పు అని నిరూపించడానికే మనం ముందు జరిగిన చరిత్రను పరిశీలిస్తే నీకు తెలుస్తుందిరా. కరుణం మల్లీశ్వరి గారి గురించి, ఆమె యొక్క సాధించిన రికార్డ్స్ గురించి మనం ఒకసారి పరిశీలిస్తే మీకు మరలా స్క్రీన్ పైన వస్తుంటుంది, మీరు జాగ్రత్తగా చూస్తే. ఒలింపిక్స్ 2000 సంవత్సరంలో, అంటే అప్పటికి ఈమెకి పెళ్ళయింది, 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీలో జరిగిన ఒలింపిక్స్లో 69 కేజీల విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించిన ఘనత కరుణం మల్లీశ్వర్కి దక్కింది. ఈమెకు కరుణం మల్లీశ్వర్ గారికి పెళ్లి కాకముందు భారతదేశానికి ఎలాంటి సేవలు చేశారు, ఎలాంటి ఘనత తీసుకొచ్చింది, ఎలాంటి కీర్తిని గడించి పెట్టింది అన్నది మనం చూస్తే, వరల్డ్ ఛాంపియన్షిప్స్ 1993 మెల్బోర్న్లో జరిగిన
ఆస్ట్రేలియాలో జరిగిన 54 కేజీలలో బ్రౌన్ మెడల్ సాధించింది పెళ్లి కాకముందే. 1994 టర్కీ ఇస్తాంబుల్లో జరిగిన కాంపిటీషన్లో మరలా 54 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది భారతదేశానికి. బరువులు లేపే విభాగంలో ఒక స్త్రీ. 1995వ సంవత్సరంలో మరలా 54 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది. ఇలాంటి చరిత్ర భారతదేశంలో ఉండే స్త్రీలకు, ఎంతో మంది యవ్వన స్త్రీలకు ఉంది. నీ కామంతో కళ్ళు మూసుకొని పోయింది కాబట్టి ఇటు నీ గ్రంథాలను చదవట్లేదు, ఇటు చరిత్రలో జరిగిన సంఘటనలను చదవట్లేదు. ఎందుకంటే నువ్వు 10th ఫెయిల్ కాడు కాబట్టి. 1996లో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మరలా 54 కేజీల విభాగంలో బ్రౌన్ మెడల్ సాధించింది. ఎవరు? కరుణం మల్లీశ్వరి గారు. ఏషియన్ గేమ్స్ గురించి ఒకసారి మనం ఆలోచిస్తే 1994 సంవత్సరంలో భారతదేశానికి ఏషియన్ గేమ్స్లో సిల్వర్ మెడల్ని సాధించి పెట్టింది కరుణం మల్లీశ్వరి గారు. 1998 అంటే ఈమెకు 1997 సంవత్సరంలో పెళ్ళయింది. 1998లో భారతదేశానికి 63 వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో మరలా సిల్వర్ మెడల్ని తీసుకొచ్చింది. పెళ్లి కాకముందు ఎన్నో గోల్డ్ మెడల్ను భారతదేశానికి తీసుకొచ్చిన వీర మహిళగా కరుణం మల్లీశ్వర్ గారు ఉన్నారు. వీరందరినీ కనిపించట్లేదా? వీరు కూడా తమ యుక్త వయసులో కామంతో కొట్టుమిట్టాడుతున్నారా నీలాగా? అరే, అందరు నీలాగా కామంతో ఆలోచిస్తారనుకుంటున్నావా? భారతదేశం కోసం తమ ప్రాణాలను ఎంతో మంది అర్పించిన వీర నారులు కలిగిన చరిత్ర మన భారతదేశాన్ని అన్నది నువ్వు గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. అలాగే మరొక మహిళ ఉంది. ఆమె పేరు సైనా నెహ్వాల్. ఈమె గురించి పరిచయం అవసరం లేదు భారతదేశంలో ఉండే ప్రజలకు. సైనా నెహ్వాల్ భారతదేశానికి ఎన్నో గోల్డ్ మెడల్ సాధించింది, ఎన్నో బ్రౌన్ మెడల్ సాధించింది, ఎన్నో సిల్వర్ మెడల్ సాధించి పెట్టిన యవ్వన స్త్రీ. తన యవ్వన కాలంలో ఈ కరుణాకర్ గాడు అన్నట్టుగా ఊహాలోకంలో జీవించిందా? తన యవ్వన ప్రాయాన్ని భారతదేశ గడ్డ కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో మారు మోగేటట్టు చేసిందా? అంటే ఈ యవ్వన కాలంలో వీడన్నట్టుగా, ఈ మత ఛాందసవద కుక్క అన్నట్టుగా యవ్వన కాలంలో తన యవ్వన వయసులో తనకు కాబోయే వరుడు గురించి ఆలోచించకుండా భారతదేశానికి ఎలాంటి కీర్తిని తీసుకురావాలి అన్నది తన యవ్వన కాలంలో ఆలోచించిన మరొక మహిళ సైనా నెహ్వాల్. మీకు కెరీర్ రికార్డ్స్ గురించి చూస్తే ఈమె ఇప్పటి వరకు 670 గేమ్స్లో పాల్గొంటే అందులో 447 సార్లు భారతదేశానికి విజయాన్ని తీసుకొచ్చింది. యవ్వన వయసులో ఉండి ఈమె భారతదేశానికి ఎన్ని విజయాలను సాధించి పెట్టిందో ఒకసారి మనం గమనిస్తే, వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్, జాగ్రత్తగా విను, నీకు 10th క్లాస్ ఫెయిల్ కాడు కాబట్టి నా మాటలు నీకు అర్థం కాకపోవచ్చేమో అని నీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నా. వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్లో 2008 గర్ల్స్ సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది సైనా నెహ్వాల్ గారు. కామన్వెల్త్ యూత్ గేమ్స్లో 2008 గర్ల్స్ సింగిల్స్లో మరలా గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది భారతదేశానికి. ఇదంతా ఎప్పుడు జరిగింది? కరుణాకర్ నీవన్నట్టుగా పెళ్లి తర్వాత కాదు నాన్న, పెళ్లికి ముందు తన యవ్వన కాలంలోనే భారతదేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టిన వీర నారీమణులు. కామన్వెల్త్ 2010, 18, 2010, 2006 సంవత్సరంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో సైనా నెహ్వాల్ గారు 3 గోల్డ్ మెడల్స్, 1 బ్రౌన్ మెడల్, 1 సిల్వర్ మెడల్ భారతదేశానికి తీసుకువచ్చింది తన యవ్వన కాలంలో. అప్పటికి ఆమెకు పెళ్లి కాలేదన్నది గుర్తుపెట్టుకో. ఇలాగ భారతదేశానికి ఎంతోమంది వీర నారీలు తన యవ్వన కాలంలో తన భర్త గురించి ఆలోచించకుండా తన ఇంటి ప్రతిష్ట గురించి ఆలోచిస్తూ, తన కెరీర్ గురించి ఆలోచిస్తూ, భారతదేశ చరిత్ర గురించి ఆలోచిస్తూ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలని ఒకే ఒక సంకల్పంతోనే భారతదేశ కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాలలో నిలబెట్టారు.
మన యవ్వన భారత స్త్రీలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వీర నారీమణులు భారతదేశంలో ఉండి భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టను గడించి పెట్టిన చరిత్ర భారతదేశ యవ్వన స్త్రీలది అన్నది గుర్తుపెట్టుకో. మతోన్మాది కామ పిశాచితో నిండిన కరుణాకర్ సుగ్గుణ. పివి సింధు తన జీవితంలో భారతదేశానికి ఎన్నో విజయాలను సాధించి పెట్టింది. తన చరిత్ర గురించి చెప్పుకుంటూ పోతే ఈరోజు మొత్తం వీడియో చేసినా సరిపోదు. అలాగే పిటి ఉషా గారు తను సాధించిన పథకాలలో భారతదేశానికి ఎన్ని అన్నది చూస్తే మనం లెక్క పెట్టలేనన్ని, మనం చర్చించుకోలేనన్ని విజయాలు భారతదేశానికి తీసుకొని వచ్చింది. సానియా మిర్జా భారతదేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలను తీసుకొని వచ్చింది. ఇలాంటి కీర్తి ప్రతిష్టలు భారతదేశానికి తీసుకొచ్చిన స్త్రీలు వీళ్ళు పెళ్ళైన తర్వాత తీసుకురాలేదు. పెళ్ళి కాకముందే తమ బాల్య దశ నుండే, తన యవ్వన దశ నుండే భారతదేశానికి ఇంత కీర్తిని, ఇంత ఖ్యాతిని తీసుకొచ్చిన భారతదేశ స్త్రీల పట్ల నీవు ఎంత అగర్వంగా మాట్లాడావు. నువ్వు భారతదేశానికి ఇచ్చే గౌరవం ఇదా? నీ మత గ్రంథాలు నీకు ఇదే బోధిస్తున్నాయా? నీ మత గ్రంథాలలో నీతి అన్నది ఇదేనా? నీ మత గ్రంథాలలో ఆడపిల్లలు చదువుకోకూడదు, ఆడపిల్లలు వంటింటికే పరిమితం కావాలన్న చరిత్ర దరిద్రపు ఆలోచనలు కలిగిన నీ గ్రంథాలలో ఉంది. అదే గ్రంథాలలో ఉండి దరిద్రమైన నీచమైన సంస్కృతిని భారతదేశ స్త్రీల పట్ల నువ్వు రుద్దాలని చూస్తున్నావు కదా. నీ తరం కాదు, నీ చేతనవ్వదు. భారతదేశానికి ఎంతోమంది కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన వారిలో రీసెంట్గా మనకు అస్సాంకు చెందిన ఒక చిన్న అమ్మాయి 21 ఏళ్ళ చిచ్చర పిడుగు భారతదేశానికి ఎంత ఖ్యాతిని తీసుకొచ్చిందో నీకు తెలుసా? నీకు తెలియదు కాబట్టి స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్న భారతదేశానికి తీసుకొచ్చిన వీరి ఘనతని నువ్వు చూసి ఆడవాళ్ళ పట్ల నీకుండే ఆలోచనని తీసుకోమని నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాను. మన కళ్ళ ముందు పుట్టి మన కళ్ళ ముందే భారతదేశాన్ని కీర్తి ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఎగరవేసిన వీర నారీమణి హిమదాస్ తెలుసా? డైలీ పేపర్ చదివితే కదా నీకు తెలిసేది. ఎవడో బైబిల్ గురించి ఏం మాట్లాడాడు, వాడు మాట్లాడిందని నేను కాపీ చేసి పేస్ట్ చేద్దామనే ఆలోచన, ఇలాంటి దరిద్రపు ఆలోచనలు తప్ప నీకు ఏముంటుంది? నువ్వు చేసిన ప్రతి నీచపు పని సమాజానికి తెలుసు, హైందవులకు తెలుసు. అన్ని తెలిసినా నేను ఎందుకు భరిస్తున్నారంటే వారికి బైబిల్ అంటే పడదు కాబట్టి, బైబిల్ పైన నువ్వు దుమ్మెత్తిపోస్తున్నావు కాబట్టి నీకు ప్రోత్సహిస్తున్నారు. ఒక్కసారి నువ్వు బైబిల్ను వదిలేసి నీ గ్రంథాలలో ఉన్న సారాన్ని ప్రపంచానికి నువ్వు పరిచయం చేయి. అదే శివశక్తి కార్యాలయమే కరుణాకర్ సుగ్గునకు సమాధి అవుతుంది అన్నది ఆ విషయం కూడా నీకు తెలుసు కాబట్టే నీ గ్రంథాలలో ఉండే సారాంశాన్ని సమాజానికి బోధించకుండా బైబిల్ పైన పడ్డావు. బైబిల్ పైన నీవు ఎంతగా విరుచుకుపడితే మాకు అంతగా ఊపొస్తుంటుంది. కరుణాకర్ సుగ్గున నీవు రాకముందు బైబిల్లో ఉండే సారాంశాన్ని చెప్పే అదృష్టం మాత్రమే మాకుండేది. కానీ నీవు వచ్చిన తర్వాత బైబిల్లో ఉండే గొప్పతనాన్ని సమాజానికి చూపిస్తున్నాము. నీ గ్రంథాలలో ఉండే నీతిని, నీ గ్రంథాలలో నీ దేవుళ్ళు అనబడిన దేవుళ్ళే చేసిన నీచపు కార్యాలను బయటపెట్టే అదృష్టము నీ వల్ల మాకు దక్కింది అన్నది మేము గర్విస్తూనే ఉంటాము. అయితే చివరిగా భారతదేశంలో పెళ్లి కాని యవ్వన స్త్రీలు భారతదేశానికి కీర్తిని ఎంతగా తీసుకొచ్చారన్నది నేను ఈ క్రీడా విభాగంలో మాత్రమే చూపిస్తున్నాను. అందులో చివరిగా ఒక ఆమె గురించి మాట్లాడదామని చెప్పాను కదా, హిమదాస్. ఈమె అస్సాంలో పుట్టింది. ఈమె 2000 సంవత్సరంలో పుట్టింది. ఈమె పుట్టిన ఈ 20 ఏళ్లలో భారతదేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చింది. ఈమెకు కూడా పెళ్ళి అవ్వలేదు. కరుణాకర్ ఈమెకు పెళ్ళి అవ్వలేదు అన్నది నువ్వు గుర్తుపెట్టుకో. ఈమె భారతదేశానికి తీసుకొచ్చిన విజయాలు, ఈమె భారతదేశానికి తీసుకొచ్చిన మెడల్స్ని ఒకసారి మనం పరిశీలిస్తే నీకు మరలా స్క్రీన్ పైన వస్తుంటుంది, నీకు చూడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ నీకు తెలియదు, ఇవన్నీ అథ్లెటిక్ గురించి నీకు తెలియదురా. అందుకోసమే ప్రతిదీ విడమర్చి చెప్తున్నాం కదా. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో ఈమె పరుగు ఎంత స్పీడ్గా పరిగెత్తగలదు అన్నది మనం చూస్తే
100 మీటర్లు 11.67 సెకండ్స్లోనే 2021లో పరిగెత్తింది, అంటే ఈ సంవత్సరంలోనే. అలాగే 200 మీటర్స్ 23.10 సెకండ్స్లో 2018లో పరిగెత్తి భారతదేశంలో ఉండే అందరిని అబ్బురపరిచింది. ఎవరు? హిమా దాస్ గారు. ఎంత స్పీడ్గా ఈమె 400 మీటర్ని కంప్లీట్ చేసింది అన్నది చూస్తే ఇది కూడా 2018వ సంవత్సరంలో జరిగిన ఒక రికార్డు. 50.79 సెకండ్స్లోనే, మినిట్స్ కాదు సెకండ్స్లోనే పరిగెత్తి భారతదేశానికి ఎంత కీర్తిని తీసుకొచ్చిందో ఇప్పుడు ఆమె యొక్క ట్రాక్ రికార్డుని చూద్దాము. ఏషియన్ గేమ్స్ ఇవన్నీ సక్రమంగా చదివిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది రా, ఇలాగ 10th క్లాస్ ఫెయిల్ కాని వాళ్ళకి అర్థం అవ్వదు. 2018 ఉమెన్స్ విభాగంలో ఈమె భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఏషియన్ గేమ్స్లో. అర్థమవుతుందా? 4x400 మీటర్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చిన చరిత్ర హిమదాస్ గారిది. అదే 4x400 మీటర్స్లో మరలా భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చింది. 2018 400 మీటర్స్లో సిల్వర్ మెడల్ని తీసుకొచ్చింది. వరల్డ్ U20 ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో 2018లో జరిగింది ఇది. 400 మీటర్స్లో మరలా భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చింది. ఎవరు? మన దగ్గరలో ఉన్న అస్సాంలో ఉండే 20 ఏళ్ళ యవ్వనశ్రీ భారతదేశానికి ఎంతో కీర్తిని తీసుకొచ్చింది. ఈమె తన యుక్త వయసులోనే చేసింది. హిమదాస్ గారు ప్రజెంట్గా అస్సాం ప్రభుత్వం ఈమెకు DSP పదవినిచ్చి ఆమెను సత్కరించింది. ఇలా భారతదేశానికి ఎంతోమంది యవ్వన స్త్రీలు ఎంతో కీర్తిని తీసుకొని వస్తే నీవేంటి? కామంతోనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, కామంతోనే కొట్టుమిట్టాడతారు. యవ్వన స్త్రీలు తమకు వచ్చే వరుడు గురించి ఆలోచిస్తారనే నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నావు. బహుశా నీ చెల్లి కూడా అలాగే ఉంటుందేమో, నీ అక్క కూడా అలాగే ఆలోచనలు కలిగి ఉంటుందేమో. అలాంటి ఆలోచనలు కలిగి ఉండే వారిని చూసి భారతదేశంలో ఉండే స్త్రీలు అందరికీ ఆపాదిస్తావంటే చెప్పు తీసుకొని కొట్టాల్సి వస్తుంది కరుణాకర్. భారతదేశానికి క్రీడా విభాగంలో మాత్రమే చెబుతున్నాను, మరలా క్రీడా విభాగంలోనే ఇంత కీర్తిని తీసుకొచ్చిన చరిత్ర మన యవ్వన స్త్రీలది ఉంది. స్వతంత్రానికి ముందు ఎంతోమంది యవ్వన స్త్రీలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వీర వనితలు ఎంతోమంది భారతదేశ గడ్డ చరిత్రలో వారి పేరు పదిలంగా లిఖించబడింది అన్నది నీకు తెలుసా? భారతదేశ చరిత్ర గురించి నీకు అవగాహన లేదు కాబట్టి మన కళ్ళ ముందు జరిగిన ఈ 50-60 ఏళ్ళ స్టోరీలో నీకు చెప్పారు. ఎంతోమంది భారత వీర వనితలు భారతదేశానికి కీర్తిని తీసుకొచ్చారు తమ యవ్వన వయస్సులోనే అని చెబుతున్నాను. కరుణాకర్ నీకు ఫైనల్గా చెబుతున్నాను విను. యవ్వన స్త్రీలు ప్రభువుని ఎలా సంతోషపరుస్తారు? తమ ఊహాలోకంలో ఉంటారు కదా అన్నావు కదా. భారతదేశంలో జరిగిన చరిత్రని నీ ముందు పెట్టాను. భారతదేశంలో ఈ కాలంలో ఈ టెక్నాలజీలో పుట్టిన ఈ వీర వనితలు ఎంతమంది చూపించానో వారు కూడా ఈ టెక్నాలజీలో పుట్టి ఈ కంప్యూటర్ యుగంలో పుట్టి భారతదేశానికి ఎన్నో చరిత్రలు తీసుకొచ్చిన చరిత్ర మన యవ్వన స్త్రీలకుంటే బైబిల్లో రాయబడిన అపొస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాటలు అప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేదు, ప్రభువు కోసం మాత్రమే వాళ్ళు ఆలోచించారు అన్నది నేను చరిత్రపరంగా రుజువులతో నీకు నిరూపించగలుగుతాం. అంత దమ్ము నీకుందా? నీ స్టూడియోలో కూర్చొని మాట్లాడదామా? ఫోన్ చేస్తే ఏదో అమ్మాయితో మాట్లాడించడం కాదర్రా డబ్బీ. నీ దమ్ముంటే నీవు మాట్లాడు. మేము ఇస్తున్నాం కదా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లు ఇస్తున్నాం కదా, అలాంటి నీ ఫోన్ నెంబర్ ఇవి. నువ్వు దమ్ముంటే నీ కార్యాలయానికి ఫోన్ చేస్తే అమ్మాయి మాట్లాడుతుంది, ఏ వర్క్ చెప్పండి ఆయనకు కాల్ కలుపుతానంటది. ఇదారా నీ మొగతనం ఏంటో నీ వీడియోలో నీ ఫోన్ నంబర్ పెట్టు, అప్పుడు తెలుస్తుంది మేము మాట్లాడే మాటలకు నువ్వు ఇచ్చే కౌంటర్స్ ఏంటో. బైబిల్లో యవ్వన స్త్రీల యొక్క చరిత్రని నీకు చెప్పామనుకో కళ్ళు తిరిగి కింద పడిపోతావు. నీ ముందు కూర్చొని నంగనాచిలాగా తల ఊపుతూ ఉంది కదా, ఆమెకేం తెలుసు? ఆమె భారతదేశ చరిత్ర గురించి తెలియదు ఆమెకు, బైబిల్ చరిత్ర గురించి ఆమెకేం తెలుసు? బైబిల్ చరిత్ర గురించి తెలియాలంటే నీలాంటి డబ్బరేకులుగాళ్ళు స్టూడియోలో కూర్చొని మాట్లాడితే అలాంటి పనికిరాని శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు తల ఊహించడం కాదు,
బైబిల్ చరిత్ర తెలియాలంటే భారతదేశ చరిత్ర తెలుసుకో ఫస్ట్. భారతదేశంలో ఉన్న స్త్రీలు ఎంతో అణకువగా, ఎంతో క్రమబద్ధంగా, ఎంతో బరువు బాధ్యతలు కలిగిన స్త్రీలుగా ఉండి భారతదేశానికి ఎంతో ఖ్యాతి తెచ్చిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. నీ ముందు కూర్చున్న శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు. మహిళల గురించే నువ్వు అభ్యంతరంగా మాట్లాడితే కూడా సిగ్గుతో తలదించుకొని ముసి నవ్వులు నవ్వుతుంది కదా. అదే స్టూడియోలో ఏంట్రా నా కొడక నువ్వు స్త్రీల పట్ల ఇంత అసభ్యంగా మాట్లాడతావని చెప్పు తీసుకొని కొట్టింటే భారతదేశంలో నువ్వు స్త్రీగా పుట్టినందుకు నీకు దండేసి దండం పెట్టేవాళ్ళం మహాలక్ష్మి గారు.